నమస్తే డార్లింగ్స్, ఎట్లున్నారు? మోస్తున్నారులే. నాకు ఆఫ్ ఉన్న రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏమేమి చేస్తా, ఏమేమి తింటా అని చెప్పి మీకు ఈ వీడియోలో చూపెడతా. ఎగ్ తిని చాలా రోజులైందబ్బా. ఇక అందుకని బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందామని అనుకున్నా. ఇక 3 ఎగ్స్ కొట్టేసి ఆనియన్, పచ్చిమిర్చి ఇంకా సాల్ట్ వేసేసుకున్న. కారం మనకి బాగా పట్టాలి, అందుకని చెప్పి ఫుల్ కారం వేసేసుకొని ఇక బాగా కలిపేసుకున్నా. ఇక కలిపేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేసుకున్నా. ఇక బ్రెడ్ ఆమ్లెట్ వేసేసుకొని పైకి అయితే తీసుకుపోయినా. నా హోటల్ నుంచి తెచ్చుకున్న 2 మఫిన్ కూడా ఉండే. బ్రెడ్ ఆమ్లెట్ అయితే సూపర్ ఉండే అబ్బా. ఇక బ్రెడ్ ఆమ్లెట్ ఒక బైట్ తీసుకొని లిచీ జ్యూస్ తాగిన. ఎంతమందికి లిచీ జ్యూస్ తెలుసు అండ్ ఎంతమంది టేస్ట్ చేసారు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఎండ బాగా కొడుతుందబ్బా, ఇక అందుకే మ్యాంగో లస్సీ దాక్కుంటూ అట్లా కొద్దిసేపు వాకింగ్ చేస్తున్నా బయట. చాలా బాగుంది మ్యాంగో లస్సీ. ఇందులో మీకు ఏదైనా ఫుడ్ తక్కువలో కావాలనుకున్నా కానీ, డ్రింక్స్ తక్కువలో కావాలనుకున్నా కానీ సంబల్ అనేది చాలా బెస్ట్ ప్లేస్. ఇది మీకు ఈస్ట్ హామ్లో ఉంటుంది. ఈస్ట్ హామ్, అప్టన్ పార్క్, ఇల్ఫోర్డ్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా కామెంట్ సెక్షన్లో. ఇది మీకు పొగ కనిపిస్తుందో, కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే నాకు చాలా పొగ కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందబ్బా అని అనుకున్నా, ఏదన్నా ఇల్లు కాలిపోయిందేమో అనుకున్నా, కానీ ఇక్కడి నుంచి వస్తుంది పొగ. వెనక ఏదో లైక్ చెట్లు కాలబెట్టినట్టున్నారు. ఇక ఈరోజు సండే కదా, అందుకని చెప్పి మా లాండ్రీ డే. ఇక సాయంత్రం అయింది, ఇక బట్టలు వేసేసిన. ఇక లాండ్రీకి అయితే పోతున్నా డ్రై చేయడానికి. ఇక లాండ్రీ నుంచి ఇంటికి రాగానే డిన్నర్ ఏదో ఒకటి చేసుకోవాలి కదా, అందుకే అని చెప్పి ఇక రైస్ అయితే పెట్టేసుకున్నా. ఇక దొండకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకొని ఈ యుద్ధానికి అయితే రెడీ అయిపోయినా. ఏదో మర్చిపోయినా అని చెప్పి ఆలోచిస్తుంటే మెయిన్ ఇంగ్రీడియంటే మర్చిపోయినా. ఆ ఇంగ్రీడియంట్ ఏంది అని చెప్పి ఆలోచిస్తారు కదా, ఆయిల్ క్యాన్ మర్చిపోయినా అనమాట. ఆయిల్ లేకుండా ఫుడ్ వండితే అంత టేస్ట్ అయితే ఉండదు, ఆయిల్తో వండితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇక నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నా. ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు అండ్ ఇంకా మనం కట్ చేసుకున్న దొండకాయలు కూడా వేసేసుకున్నా. దాంతోపాటు టమాటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నా అనమాట. అండ్ ఇవి డార్క్ బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవద్దు, మామూలుగా లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ నేను ఏం చేస్తున్నా అని చెప్పి ఆలోచిస్తున్నారు కదా, నేనైతే దొండకాయ చట్నీ వేసుకుందామని చెప్పి అనుకున్నా. ఇక వేరే ప్యాన్ తీసుకున్నా. వేరే ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్, పల్లీలు ఇంకా గార్లిక్ అయితే వేసుకున్నా. గార్లిక్ బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇక ఈ 2 అయితే పక్కకు పెట్టేసి చల్లార పెట్టుకోవాలి కొద్దిసేపు. ఇవి చల్లారినాక మనము దీన్ని బ్లెండ్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే మనము పల్లీలు ఇంకా గార్లిక్ని బ్లెండ్ చేసుకుంటున్నాము. దీన్ని అయితే ఫైన్ బ్లెండ్ చేయాలి. ఫైన్ బ్లెండ్ చేసిన తర్వాత మనం ముందు కుక్ చేసుకున్న దొండకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాలి బ్లెండర్లో. అండ్ ఇంకొంచెం చింతపండు యాడ్ చేసి బాగా బ్లెండ్ చేయాలి. ఇక్కడితోని మనది 80% చట్నీ అయితే అయిపోయింది. ఎంత బాగా బ్లెండ్ అయిందో చూసారు కదా. నేనైతే మాస్టర్ షెఫ్ బ్లెండర్ అయితే వాడుతున్నా. ఇక తాలింపు అయితే వేసుకుంటున్నాయి ఇప్పుడు చట్నీకి. ఇక చట్నీ మొత్తం ఇందులో వేసేసి సాల్ట్ యాడ్ చేసి బాగా కలిపేసుకున్నా. ఇక లాస్ట్ కొత్తిమీర యాడ్ చేసిన. కొత్తిమీర అయితే ఎంత యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఇక పైకి వచ్చేసిన, రెడీ అయిపోయిన యుద్ధానికి తిందామని చెప్పేసి. చూసిరు కదా 8:30 అయినా ఎంత వెళ్తురుందో. ఇక నేనైతే ఒక నోట్లో ముద్ద పెట్టుకున్నా. నాకైతే చాలా నచ్చింది. నేను ఎప్పుడో ఇంటర్ హాస్టల్లో తిన్నా. ఇక పెరుగన్నం అయితే నేను ఇండియాలో తిన్నా అంటే మళ్ళీ ఇక్కడ తింటున్నా. నా ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లుందో. సబ్స్క్రైబ్.